200 కోట్ల రూపాయలతో మేడారంలో శాశ్వత ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కుటుంబ సభ్యులతో కలిసి వనదేవతలను దర్శించుకున్న ముఖ్యమంత్రి బంగారం మొక్కు చెల్లించుకున్నారు. వచ్చే మేడారం జాతరను ప్రపంచం అబ్బురపడేలా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పచ్చాని సెట్లల్లాగా చూడు సమ్మక్క ఆ ఎలక చెట్టు కింద వెలసి ఉన్నావమ్మ. పచ్చాని సెట్లల్లాగా చూడు సమ్మక్క ఆ ఎలక చెట్టు కింద వెలసి ఉన్నావమ్మ. పచ్చాని సెట్లల్లాగా చూడు సమ్మక్క ఆ ఎలక చెట్టు కింద వెలసి ఉన్నావమ్మ. పచ్చాని సెట్లల్లాగా చూడు సమ్మక్క ఆ ఎలక చెట్టు కింద వెలసి ఉన్నావమ్మ. చిలకల గట్టు చిన్ని మెడారం ఆ గొప్పు కొండల్లో నిన్ను కోయ రాజులు కొలిచేరంట తల్లి. చిలకల గట్టు చిన్ని మెడారం ఆ గొప్పు కొండల్లో నిన్ను కోయ రాజులు కొలిచేరంట తల్లి. ఆదిశక్తివి అమ్మవారు నీవేనంట తల్లి, నిన్ను కొలచిన వారికి కొంగు బంగారమమ్మ. ఆదిశక్తివి అమ్మవారు నీవేనంట తల్లి, నిన్ను కొలిచిన వారికి కొంగు బంగారమమ్మ. పచ్చాని సెట్లల్లాగా చూడు సమ్మక్క ఆ ఎలక చెట్టు కింద వెలసి ఉన్నావమ్మ. పచ్చాని సెట్లల్లాగా చూడు సమ్మక్క ఆ ఎలక చెట్టు కింద వెలసి ఉన్నావమ్మ. చూడముచ్చట సుక్కోల మెసేజ్ నియంతృత్వ ధిక్కారానికి వ్యతిరేకంగా చేసేటువంటి పోరాట పటిమకు ప్రతిరూపం సమ్మక్క సారక్క. తెలంగాణ ఉద్యమ సందర్భంలో నేను వచ్చి అమ్మవారిని దర్శించుకొని, అమ్మ నీ దైవాలు తెలంగాణ రావాలి, వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి నేను మొక్కుని పోవడం జరిగింది. గతంసారి నాకు ఆరోగ్యం సహకరించక రాలేకపోయినాను. ఈసారి దర్శనానికి వచ్చాను. ఇక్కడ అమ్మవారికి గద్దెల చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంది. ఈ మధ్యన ఇక్కడ పూజారులు నా దగ్గరికి హైదరాబాద్ వచ్చినప్పుడు, పత్రిక ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ళని అడగడం జరిగింది. ఒక 100-200 ఎకరాల స్థలాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది. చేస్తే పర్మనెంట్గా మంచి ఏర్పాట్లు, చక్కటి ఏర్పాట్లు, క్యూలైన్లు కానీ స్నానానికి ఏర్పాట్లు కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత పెద్ద జాతర, ఇంతమంది ప్రజలు పాల్గొనేటటువంటిది. ఈ జాతరకు ఇంకో ప్రశస్తి ఏంటంటే, ఒకప్పుడు 2 yearsకి ఒకసారి మాత్రమే భక్తులు వచ్చేది. ఇప్పుడు నిరంతరంగా ఆల్మోస్ట్ ఎవ్రీడే భక్తులు ఉంటున్నటువంటి సందర్భం. ఈ జాతరకు ఉన్నటువంటి ప్రశస్తి దృష్ట్యా, ఈ జాతర ఇంకా పటిష్టంగా చక్కగా నిర్వహించవలసి ఉన్న దృష్ట్యా, ఇక్కడ ఇమీడియట్గా ఈ జాతర అయిన తర్వాత మళ్ళీ ఒక 15-20 డేస్లోనే నేను మా వాళ్ళందరితో కలిసి మళ్ళీ వస్తాను. ఆ స్థల సేకరణ అంతా కూడా ఇక్కడ కలెక్టర్కి ఆదేశం ఇచ్చి 200 to 300 acres ప్లేసు ఎంత రేట్ అయినా సరే ఇచ్చి తీసుకొని కేవలం అమ్మవారి కోసం ఉంచేటువంటి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా శాశ్వత ఏర్పాట్ల కింద రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఒక 200 కోట్లు మంజూరు చేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లోనే దాన్ని పొందుపరిచి ఈ సంవత్సరం అంతా కూడా దానికి సంబంధించిన నిర్మాణాలు, చక్కటి ఏర్పాట్లు, ఈ వాగులో ప్రజలు చాలా పరిశుభ్రంగా స్నానం చేయడానికి అవసరమైనటువంటి వాగు ఎగువన ఒక చిన్న సైజు డ్యాము, ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఏర్పాట్లు ఇప్పుడు అంత బాగా లేవు. సమైక్య రాష్ట్రంలో అన్ని నిర్లక్ష్యానికి గురైనట్టే ఈ జాతర కూడా కొంత నిర్లక్ష్యానికి గురైంది. ఈ పాటికి మేము చర్యలు తీసుకోవాల్సి ఉండే, ఆ తల్లి దయ మరి ఈ రోజు నన్ను రప్పించుకొని ఈ ప్రకటన చేస్తూ ఉంది. అందువల్ల రాబోయే మేడారం జాతర కనివిని ఎరుగని రీతిలో సకల సౌకర్యాలతో ఎటువంటి అసౌకర్యం లేకుండా జరిగేదానికి ప్రభుత్వం
ఇప్పుడు 200 కోట్లను ప్రకటించినే కాకుండా కొంచెం ఎక్కువైనా సరే ఖర్చు పెట్టి అద్భుతమైన ఏర్పాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వంతో మా ఎంపీలు టేకప్ చేశారు. జాతీయ పండుగ గుర్తించాలని చెప్పి వాళ్ళు గుర్తించలేదు. నేను వెళ్ళినప్పుడు ఈసారి వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ని కూడా ఇన్సిస్ట్ చేసి తప్పకుండా ఇంత పెద్ద జాతరకు ఇది దక్షిణ భారతదేశ కుంభమేళా కింద లెక్క కాబట్టి కుంభమేళాకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అది కల్పిస్తూ ఉందో ప్రశస్తిని కల్పిస్తూ ఉందో మేడారం జాతర కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. తల్లికి నేను ఇంతకుముందు వచ్చినప్పుడేమో తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నాం. ఇప్పుడు అనేక ప్రతీప శక్తులు అడ్డం పడి తెలంగాణ అభివృద్ధి నిరోధకులు కొందరు నీటి ప్రాజెక్టులు ఏదైతే తెలంగాణకు అన్నం పెట్టే ప్రాజెక్టుని వాటికి అడ్డం పడుతూ ఉన్నాం. ఆ దుర్మార్గుల యొక్క పీచ మనిచి మన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవి వెంటనే కంప్లీట్ అయ్యేటువంటి స్ఫూర్తిని మాకు కలిగించాలని ప్రజలకు కలిగించాలని దుర్మార్గులకు తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను సమ్మక్క తల్లిని వేడుకోవడం జరిగింది. వచ్చే జాతర నాటికి డెఫినెట్గా పట్టుదలతో ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ప్రపంచం అబ్బురపడే విధంగా ఈ జాతర ఏర్పాటును ఈ వసతులను తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్.